దాని అట్లే ఉంటుంది బాబు జగజీవన్ రావు గారికి జోహార్ 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 బాబు జగజీవన్ రావు గారికి జోహార్ 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 బాబు జగజీవన్ రావు గారికి జోహార్ 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 రావు గారికి జోహార్ బాబు జగజీవన్ రావు గారికి జోహార్ బాబు జగజీవన్ రావు గారికి జోహార్ జర్నలిస్టుల ఐక్యత జోహార్ జర్నలిస్టుల ఐక్యత ఈరోజు అందరూ నియోజకవర్గంలోని జైపేట పట్టణంలోని మా నరసన్న ముచ్చట్లు యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈరోజు బాబు జయంతి సందర్భంగా ఈరోజు ఆయనకు మేము జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరియు ఆయన ఘన నివాళులు అర్పించడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈరోజు మా జనరేషన్ మిత్రులతో పాటు ఇక్కడ దళిత నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. కాబట్టి దళిత నాయకులు కూడా మాకు వచ్చినందుకు వారికి కూడా హృదయపూర్వకంగా చేస్తున్నాం. ముఖ్యంగా మన కోసం ఎంతో కష్టపడి ఆయన చేసిన సేవలను ఎలాగైనా మరవకుండా ఆయన అడుగుజాడల్లో నడవాలనే ఒక లక్ష్యంతోనే ఈ రోజు నరసన్న ముచ్చట్లు యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ కార్యక్రమం చేయడం జరిగింది. కావున నేను ఎల్లవేళ ప్రజలకు అందుబాటులో ఉంటూ అన్ని నాకు ప్రజలతో సేవా కార్యక్రమాలు చేయాలనే ఒక లక్ష్యంతోనే నేను ముందుకెళ్తున్నాను. కాబట్టి మీ అందరి ఆశీర్వాదం ఉండాలని చెప్పి ప్రజలందరూ ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సదా మీ సేవలో మీ నరసన్న ముచ్చట్లు దళిత నాయకుడు తుమ్ము యాదవ్ గారు ఉన్నారు. ఒకసారి ఆయన కూడా మానవల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ నమస్తే. బాబు సందర్భంగా జూయిపేట పట్టణంలో విస్తీర్ణం 70% ఉంటాం. అకస్మాత్తుగా అనుకోకుండా నేను వేరే పని వెళ్ళిపోయినాను. నేను మాల్ చేసినా అనుకున్నా అనుకోవాలన్నా అది ముసుకే సార్. రిక్వెస్ట్ రేపు వచ్చే ముంగటికి రేపు వచ్చే సంవత్సరం లోపల ఇది బాగుగా ఉంది. మా సిఆర్ దామోదర్లతో బొమ్మలు నిలబెట్టిస్తారు. ఎక్కడ చల్లిమూడ మూడ మన మేము తీసుకుపోతాను తీసుకపోయి మా సిఆర్ దామోదర్ మునిసిపోయి అన్న మన బొమ్మ లేదు మా సిగ్గుడి అన్న మునిసిపోయి నన్ను సంబంధించి తెప్పించి నేను అన్నసిపోయి అన్న షోని చేసేది అన్న మాకు చల్లిమూడ జాగ్రత్త పిలిచి అని అప్పుడే ఇప్పించాము. ఇంతకుముందు అంబేద్కర్ ఆ జమాల్లో అక్కడ ఇప్పించాము కృష్ణుడి తరఫున ఆ జమా. ఇప్పుడు బాబురావు జయపతి ఉంది మన దామానం తరఫున పెట్టగలుగుతాము. నేను లోకల్ నేను నాది జోయిపేట మాదికి తండ్రున్నాం. మేమంతా కలిసిమెలిసి అన్నమ్మ కలుగుతాం. మేము కులమంతా మాకు ఏముండే మాకు అందరూ కలిసిమెలిసి మేము ఇప్పటికే కానీ బాబు జగన్ బొమ్మను తీసుకెళ్ళి దామానం నుంచి ఇంటికి అవసరమే దాంతో మొత్తం కలిసిపోయి ఇంటిపోయి మేము ఇలా అన్నీ చెప్తాం. ఎందుకు పెట్టి అన్నది ఇట్లా ఇట్లా లేకపోతే ఆయన అన్ని ఆలోచించి మాకు సలహా ఇచ్చి సంవత్సరం సాయం చేస్తున్నాం. మాకు అందరి విలేకరులు మాకు సాయం చేయాలి. ఎన్న తప్పులు ఉన్నా జరుగున్నా సాయం చేసి సాయం చేయాలి. ముఖ్యంగా ఆ యాదవ్ గారు ఒక మాట చెప్పారు. అంటే రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారితో కలిసి మా జగిపేట పట్టణంలోని వచ్చే సంవత్సరంలోపు విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి మా దళిత మా నాయకులు అందరం కలిసి వెళ్ళి సార్ను కలుస్తామని చెప్పి మాకు ఇక్కడ మా ఛానల్లో మా స్టూడియోలో చెప్పినందుకు యాదవ్ గారికి హృదయపూర్వక నమస్కారం చేస్తున్నాం. అన్న మీరు ఎప్పటికీ అందుబాటులో ఉంటూ సారు కలిసి ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి కృషి చేయడానికి మనస్ఫూర్తిగా అందమైన అవకాశం ఇచ్చినందుకు మీకు హృదయపూర్వక నమస్కారం చేస్తున్నాం. ఇప్పుడు మా సీనియర్ జర్నలిస్ట్ సత్యవల్ల గారితో మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు మన మహనీయులు బాబు జగజీవనరావు 117వ జయంతి సందర్భంగా ఈ నరసన్న ముచ్చట్ల కార్యాలయంలో ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆ మహనీయుడి తలుచుకోవడం అంటే చాలా గొప్ప పరిణామం. ఎందుకంటే అంటరాని తనాన్ని అణిచివేస్తున్న అంటరాని తనాన్ని తాను ఈ అంటరాని తనం ఏందని చెప్పేసి ప్రశ్నించిన వ్యక్తి బాబు జగజీవనరావు. కాబట్టి ఆయన అందరి వాడు,
అందరిలో ఉన్నవాడు. అలాంటి మహనీయులని గుర్తించుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా అందరిపైన ఉంటుంది. ఎప్పటికీ ఇప్పుడే కాదు నరసన, మీరు ప్రతిసారి మహనీయులని ఈ మహనీయులకు సంబంధించి ప్రతి ఒక్కొక్కటి ఇట్లా మీరు ఈ కార్యక్రమాలు పెట్టండి. చాలా సంతోషంగా ఉంటుంది. మాకు కూడా మా అందరికి గుర్తొచ్చేలా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మా సోదరుడు అన్నాడు, మా కాంగ్రెస్ మిత్రుడు ఏమన్నాడంటే, మంత్రి గారితో మాట్లాడి నేను బాబు జగజీవన్కి ఆ మహనీయుని అక్కడ జోగిపేట ముఖ్య కుడల్లో నేను విగ్రహాన్ని ఏర్పాటు చేపిస్తానని చెప్పడం కూడా మా జోగిపేట పట్టణానికి గర్వకారణంగా ఉంటుందని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ మా మిత్రునికి అభినందనలు తెలుపుకుంటున్నాను. చాలా అందమైన అవకాశం కల్పించారు. అంటే ఈరోజు నేను సందేహం కూడా తెలియజేయడం జరిగింది. చాలా సంతోషమైన విషయం. అసలు గారు ఇక్కడ జోగిపేటలో మాది వెళ్ళాము 75% ఉన్నాం. మా దగ్గర నేను అకస్మాత్ గల 5,000 లేకపోతే పెద్ద ఎత్తులేదాం అనుకున్నా. అసలు గారు నిజంగా మిచ్చంలో నేను అనుకున్నా, నా పిల్లగా అక్కడ ఫోన్ చేశారు 5,000 దాన్ని కింద అయిపోయినా లేకపోతే పెద్ద ఎత్తు చేసి ఇదే విషయము మాకు అదర్ నాయకులు తీసుకపోయి మా అన్న దగ్గర రామన్న విద్యాశాఖ మంత్రులు కదా దృష్టి తీసుకపోయి నేను సోషల్ మీద మన సలీముల మీద బొమ్మలు నడిపించి వేరే సభ్యులు ఫస్ట్ సంవత్సరం దాని మీద ఇస్తాం. ఇప్పుడు అంబేద్కర్ రిజ్యూలు ఇస్తాము. ఆ పాప రిజ్యూలు సేమ్ మీరు అర్థం రాకపోతే నేను కూడా ఇప్పుడు కాలు పంపేయమని వాళ్ళు మాకేమో అలా కనిపిస్తుంది. అంతే అర్థం కనిపిస్తుంది. ఉపయోగం మా జనరేషన్ సోదరుడు అర్జున్ గారు కూడా మాట్లాడాల్సింది కోరుతున్నా. అందరికీ నమస్కారములు. జర్నలిస్టు మిత్రులకు అండ్ మరియు మా తోటి ఉన్న మిత్రులందరికీ కూడా వందనములు, శుభవందనములు. ఇదే విషయము మాకు అదర్ నాయకులు తీసుకపోయి మా అన్న దగ్గర రామన్న విద్యాశాఖ మంత్రులు కదా దృష్టి తీసుకపోయి నేను సోషల్ మీద మన సలీముల మీద బొమ్మలు నడిపించి వేరే సభ్యులు ఫస్ట్ సంవత్సరం దాని మీద ఇస్తాం. ఇప్పుడు అంబేద్కర్ రిజ్యూలు ఇస్తాము. ఆ పాప రిజ్యూలు సేమ్ మీరు అర్థం రాకపోతే నేను కూడా ఇప్పుడు కాలు పంపేయమని వాళ్ళు మాకేమో అలా కనిపిస్తుంది. అంతే అర్థం కనిపిస్తుంది. ఉపయోగం మా జనరేషన్ సోదరుడు అర్జున్ గారు కూడా మాట్లాడాల్సింది కోరుతున్నా. అందరికీ నమస్కారములు. జర్నలిస్టు మిత్రులకు అండ్ మరియు మా తోటి ఉన్న మిత్రులందరికీ కూడా వందనములు, శుభవందనములు. ఈరోజు కుల వివక్షత పోయింది అనే ముఖ్య కారణం తీసుకుంటే ముసాయిదా కమిటీలో ఫస్ట్ పేరెత్తిన ఏకైక వ్యక్తి బాబు జగజీవన్ రావు అని గొప్పగా చెప్పుకునే విధంగా ఆ తర్వాతనే ముసాయిదా కమిటీ తర్వాత నిర్ణయించిన తర్వాతనే అంబేద్కర్ గారు బిల్లు ఆమోదించి కుల వివక్షతను తీసివేసి అందరం సమానము, అందరికీ సమాన భాగ్యం హక్కులు ఉంటాయి అని సెలవిచ్చి రాతపూర్వకంగా కానీ ఈరోజు మేము స్వేచ్ఛంగా ఉంటున్నాము అని అంటే వీరు చేసిన త్యాగాలు ఎంతో మంది చేసిన త్యాగాలు మాకు ఇంకా స్ఫూర్తిని, ఇంకా తెలియని వారికి కూడా ఇంకా తెలిసే విధంగా మంచి ప్రోత్సాహంగా మాకు ప్రోత్సాహం కలిగిస్తున్నాయి. ఈ నరసన ముచ్చట్లు ఛానల్ ద్వారా ఈ బాబు జగజీవన్ రావు జయంతి జరుపుకోవడం మాకు మరీ ఇంకా సంతోషకరంగా ఉంది. అందులో ఈ జోగిపేట పట్టణంలో నియోజకవర్గంలో కానీ నాకు తెలిసి అంబేద్కర్ విగ్రహం తప్ప వేరే ఏ చోట్ల కూడా బాబు జగజీవన్ రావు విగ్రహం అనేది కనబడలేదు అని నేను అనుకుంటున్నాను. ఉంటే అక్కడక్కడ ఉంటుండొచ్చు. కానీ ఫస్ట్ మన దళిత సోదరుడు యాదయ్య ఆయన ఇప్పుడున్న ప్రస్తుత వైద్య ఆరోగ్య శాఖ మంత్రితో మాట్లాడి మన జోగిపేట నగర పంచాయతీలో బాబు జగజీవన్ రావు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానడమే పెద్ద మాకు గిఫ్ట్ అని, ఒక వరమని గర్వంగా భావిస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. మేమేమైనా తప్పుగా మాట్లాడుంటే మన్నించండి. చాలా అమూలమైన సందేహం ఇచ్చాము అర్జున్ గారు, చాలా సంతోషము. కాబట్టి మన అంటే
మనమందరం ఐక్యతమై ఉండి పార్టీలకు అతీతంగా మన మీడియా మిత్రులను కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరం కూడా ఐక్యత ఉండి మనం అందరికీ సేకరిస్తాం. కాబట్టి అందులో భాగంగా ఈ రోజు కూడా మనం కూడా కొంతమంది నాయకుల గురించి చెప్పడం జరిగింది. వాళ్ళు పెళ్లి నుండి రాకపోయారు కాబట్టి మన మిత్రులు కూడా కొంతమంది ఇవ్వడం జరిగింది ఇన్ఫర్మేషన్, వాళ్ళు రాలేకపోయారు. సరే, చాలా సంతోషమైన విషయం. కాబట్టి ఈ రోజు మా స్టూడియోకి వచ్చి ఈరోజు ఇక్కడ మన బాబు తెలియదు గారు జన్మదిన శుభాకాంక్షలు జరుపుకోవడం మనకు చాలా ఆనందం అనిపిస్తుంది. కాబట్టి మీ అందరి ఆశీర్వాదం నాకు ఎదురు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఆయన అడుగుజాడలో నేను నడుస్తానని చెప్పి మీ అందరి ముందు మనస్ఫూర్తిగా మనసులో మాట చెప్తున్నా. ఎందుకంటే ఇలాంటి మహానీయుల ఆశీర్వాదం తీసుకొని ముందుకెళ్తే భవిష్యత్తులో మరెంతో స్థాయికి ఎదగచ్చు. మనం మహానీయులు మన కోసం ఎంతో పోరాటం చేసి మనకు ఈరోజు స్వతంత్రం తెచ్చి ఈరోజు మనం ఇంత గౌరవంగా తిరుగుతున్నామంటే కారణం మహానీయులే. అంటే ఒకరు కాదు, ఎంతో మంది మహానీయులు ఉన్నారు, అన్ని కులాలకు సంబంధించిన మహానీయులు ఉన్నారు. వీళ్ళంతా కూడా వాళ్ళ కోసం ఎంతో కష్టపడి అప్పుడు బ్రిటిష్ పరిపాలనలో మన కోసం పోరాటం చేసి ఈరోజు మనం ఈరోజు ఇంత స్థిర స్థాయిగా మనం పట్టభద్రులు ఎప్పుడైనా ఎల్లవేళ మనం ఇంత సంతోషంగా తిరుగుతున్నామంటే వీళ్ళ ఆశీర్వాదంతో తిరుగుతున్నాం. కాబట్టి వీళ్ళందరి ఆశీర్వాదం మనందరికి ఉండాలి. మనతో పాటు మన ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు కూడా ముఖ్యంగా చెప్తున్నా, ప్రేక్షకులందరికీ కూడా ప్రజలకు ప్రేక్షకులకు కూడా ఎల్లవేళ మీకు అందరికీ మహనీయుల ఆశీర్వాదం మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సదా మీ సేవలో మీ నరసింహ